నమస్తే, నేను గాయత్రి. మీరు చూస్తున్నారు టీవీ9. సినిమా లవర్స్ అందరినీ కడుపుబ్బా నవ్వించే ఒక సినిమా రీసెంట్గా మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. ఫిలిం సర్కిల్స్లో కూడా అదే టాక్ వినిపిస్తోంది. సో ఈ ఫెస్టివల్ రోజున వాళ్ళతో మాట్లాడే అవకాశం వచ్చింది. సో దానితో మాట్లాడే ప్రయత్నం చేసే ముందు మ్యాడ్ స్క్వేర్ గురించి మీ అందరికీ చెప్పాలి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అని అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనే వేలోనే తీశారు. సో ఆ మూవీ యొక్క సక్సెస్ విశేషాలు ఏంటో ఆ టీంని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మ్యాడ్ స్క్వేర్ టీం మనతో పాటు ఉన్నారు. దానే నితిన్ గారు అండ్ రామ్ నితిన్ గారు అండ్ కళ్యాణ్ గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. హ్యాపీ ఉగాది టు. సో ఓకే, సో సక్సెస్ మీరు వింటమే కాదు, త్రూ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ లో కూడా హ్యాపీనెస్ అనేది కనిపిస్తోంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? సూపర్ అండి. అంటే ఫస్ట్ నేను ప్రసాద్ థియేటర్ లో చూసానండి, దాని తర్వాత సుదర్శన్కి వెళ్ళాం. సో మొత్తం సీట్లు అన్నీ ఊగుతుండడం, చాలా రోజుల తర్వాత అది మ్యాడ్ అయిపోయిన తర్వాత నుంచి మేము అట్లా వెయిట్ చేస్తున్నాం అండి. సో మ్యాడ్ 2కి మళ్ళీ జనాలు అంతా ఇంకా అట్లా ఎంటర్టైన్ అవుతుండడం. ఈరోజు థర్డ్ డే ఇందాక బుక్ మై షోలో 1 అవర్కి 15,000 టికెట్స్ బుక్డ్ అంటే సో ఏంటి మన సినిమానేనా ఎక్సైట్మెంట్ వచ్చింది. సో యాక్చువల్గా హాలిడేస్ అవ్వడము, దట్టు ఫెస్టివల్, అందరూ సినిమా లవర్స్ అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలి అనే మంచి మూమెంట్లో కరెక్ట్గా ప్రాపర్గా ప్లేస్ చేశారు. అవునండి, అదే సమ్మర్కి ఫస్ట్ సినిమా అవ్వాలని మా ప్రొడ్యూసర్ గారు తీసుకున్న డెసిషన్. సో లక్కీలీ పీపుల్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తుండడం చాలా హ్యాపీగా ఉందండి. సో సార్ మీరు చెప్పండి, బిఫోర్ మూవీ రిలీజ్కి ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంచెం డాన్స్ గురించి ఇబ్బంది పడ్డా అన్నారు, కానీ మూవీలో చూస్తే ఏమంత ఇబ్బంది పడ్డట్టు అయితే మాకు ఏం అనిపించలేదు. డైరెక్టర్ కి మాస్టర్ కి థాంక్స్ చెప్పాలి, బాగా మేనేజ్ చేశారు. బాగా మేనేజ్ చేశారు. సో అదే అండి, అంటే మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే నాలో కనిపించింది. బట్ కాకపోతే ఇంకా బాగా చేయాలి. అంటే వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని నేను మ్యాచ్ చేయడానికి ఏదో ఒక రోజు అట్లీస్ట్ మ్యాడ్ క్యూబ్ లో నేను మిమ్మల్ని మ్యాచ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ తీసుకోలేదు లేదండి. మనోడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే నేను రాత్రి క్లైమాక్స్ నాదే అవ్వాలని చెప్పి కాంపిటీషన్. అది ఇప్పుడు స్టార్ట్ అయింది కొత్తగా ఒక మూమెంట్. రామ్ నితిన్ ఫ్యాన్ గర్ల్స్ అంతా. సో ఫస్ట్ పార్ట్ డీడీకి వెళ్ళింది, సెకండ్ పార్ట్ అశోక్ వెళ్ళింది, మూడో పార్ట్ నాకు కావాలంటున్నారు. సో ఫైనల్ పార్ట్ ఆయనకి అని చెప్పేసి ఆయన ప్రిపేర్ అయిపోయి ముందుగా డాన్స్ తో ఫుల్ ఫిదా చేద్దాం అమ్మాయిల్ని అని చేస్తాను. అర్థం కదా ఫైనల్. సో మ్యాడ్ 3 ఇట్స్ సిరీస్. ఓకే, కంటిన్యూ అవుతుంది. హ్యారీ పాటర్ ఓకే, సో మ్యాడ్ స్క్వేర్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో ఉండింది. సో మ్యాడ్ 1కి స్టోరీ కొంచెం ఇట్లా యూ టర్న్ తీసుకుంది, లడ్డు స్టోరీతో ఎంటర్ అవుతుంది. మ్యాడ్ క్యూబ్ అసలు ఏ స్టోరీతో వెళ్ళబోతున్నారు? అదేనండి, అంటే ఒక్కటి ఐడియా ఉందండి, ఇంకా వీళ్ళకి కూడా చెప్పలేదు. సో అది కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తానండి ఖచ్చితంగా. అందులో అయినా హీరోయిన్లు ఉంచుతున్నారా? దాంట్లో ఉంటారండి, దాంట్లో ఉంటారు. సో ఓకే, అయితే ఫిక్స్ అయ్యారు. సో మ్యాడ్ క్యూబ్ వస్తుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్యాడ్ క్యూబ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? నా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. బేసిక్గా క్లైమాక్స్ కావాలి, కావాలి. మ్యాడ్ 1 చేసినప్పుడు కామెడీ మీద మేము ఎక్కువ అండర్లైన్ చేస్తాం. మ్యాడ్ 2 చేసినప్పుడు కూడా మోస్ట్లీ కామెడీ మీద అండర్లైన్ చేస్తున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ మేము రియలైజ్ అయింది ఏంటంటే మ్యాడ్ 1లో రొమాన్స్ అవన్నీ ఉన్నా కామెడీ ఎలా అయితే టుక్ ద ఫ్రంట్ సీట్, మ్యాడ్ స్క్వేర్లో కామెడీ ఉన్నా సరే సాంగ్స్ అండ్ డాన్స్ నెంబర్స్ కానీ అలాగే కొంచెం బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారండి. బీసీ సెంటర్ ఆడియన్స్ని మేము సింగిల్ స్క్రీన్స్లో చూసినప్పుడు థియేటర్లో అందరూ మాస్ క్రౌడ్ ఆ సాంగ్స్ వస్తున్నప్పుడు ఆ రియాక్షన్ చూసినప్పుడు ఇది కదా మన తెలుగు సినిమా అంటే, ఇది కదా సెలబ్రేషన్ అంటే అన్న ఫీలింగ్ వచ్చిందండి. సో సమ్వేర్ వీ ఫెల్ట్ మ్యాడ్ స్క్వేర్ ఇస్ అ థియేట్రికల్ ఫిల్మ్ and Mad Cube will be much more bigger and better in scale. To be very honest అండి, రెండు థియేట్రికల్ సినిమాలే, కాకపోతే ఫస్ట్ పార్ట్ ఇస్ మోర్ ఆఫ్ ఏ సెంటర్ ఆడియన్స్ అన్నమాట. దిస్ టైమ్ ఇట్ ఇస్ బీసీ సెంటర్ ఆడియన్స్ సినిమా అన్నమాట ఇది. సో ఆల్ సెంటర్స్ ఆఫ్ ఆడియన్స్ ని కవర్ చేస్తారు. మ్యాడ్ క్యూబ్ తో ఇంకొక కొత్త ఆడియన్స్ ని మీరు క్రియేట్ చేయాలి ఈ మూవీతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా ఇంకా డబుల్ కంగ్రాచులేషన్స్, హ్యాట్రిక్ కొట్టారు. ఓకే, మ్యాడ్ స్క్వేర్ లో మీ క్యారెక్టర్ చాలా బాగుండింది. ఎక్కడైనా అనిపించిందా వీళ్ళిద్దరికి ఎక్కువ, లడ్డూకి ఎక్కువ స్పేస్ దొరికింది అని? లేదండి, లడ్డు కథ నుంచి మేము అందరం వచ్చాం కాబట్టి ఈసారి అది అలానే ఉండాలి. అండ్ దెన్ లడ్డు మామకైతే మామూలు క్రేజ్ రాలేదు ఈసారి.
మామూలుగా రాలేదు సరే గట్టిగా వచ్చింది అసలు. శ్రీరాములు థియేటర్కి వచ్చాడండి, మాస్క్ వేసుకుని చూసి ఒక 10 నిమిషాలు చూసి ఆడికి అరుస్తున్న అరుపులు చూసి భయంతో వెళ్ళిపోయాడు. అమ్మ మనం దొరికామండి ఎక్కడ పట్టేసుకుంటారని. కానీ వీళ్ళ ముగ్గురు చాలా స్పోర్టివ్ అండి ఆ విషయంలో. స్టోరీ చెప్పినప్పటి నుంచి ఫస్ట్ ఎగ్జైట్మెంట్ వీళ్ళకే, ఈసారి లడ్డు మామది మెయిన్ ప్లాట్ లాగా ఉంటుంది అంటే, లేదు ఇది కదా అసలు అదిరిపోద్ది, జనాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, సో దీని మీద నుంచి తీసుకెళ్తాం. కొంచెం బాధపడ్డా టార్చర్ పెట్టడం. బిఫోర్ మూవీ రిలీజ్ ఏ క్వశ్చన్ అడిగినా అంత థియేటర్ లోనే అన్నారు. నిజంగానే అంత థియేటర్ లోనే చూపించేశారు. ఫుల్ స్క్రీన్ మీద అంత ఎంటర్టైన్మెంట్ చూస్తున్నప్పుడు కూడా సీట్ ఎడ్జ్ వరకు వచ్చిన నవ్విన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కూడా మూవీ చూశాను, సో మూవీ చాలా బాగుంది. అండ్ లడ్డు గారి క్యారెక్టర్ నుంచే వీళ్ళందరినీ టర్న్ చేయాలి అని ఎందుకు అనిపించింది? మ్యాడ్ 1 లో వీళ్ళందరినీ ఫుల్ ఆన్ ఇంట్రడక్షన్ అంతా అయిపోయింది, సో లవ్ స్టోరీ నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. యాక్చువల్ చాలా మంది అదే అనుకున్నారు. కొంతమంది అయితే యుఎస్ లో ఎంఎస్ అని, కొంతమంది వీళ్ళ లవ్ స్టోరీస్ అని ఎవరెవరో అయితే రాశారు. బట్ కాకపోతే నాకేమనిపించింది అంటే అండి, పార్ట్ 1 మనం యూత్ కాలేజ్ ఈ స్టూడెంట్స్ పట్టుకున్నాం కదండి, కొంచెం కుర్రోళ్ళని కమర్షియల్ స్పేస్లోకి తీసుకెళ్ళాలి. మనకు బాగా తెలిసిన సెటప్ ఫ్రెండ్స్ పెళ్ళి, సో ఆ పెళ్ళిలోకి తీసుకెళ్దాం. అక్కడి నుంచి గోవా అన్నది, సో కొంచెం మోర్ వైడర్ ఆడియన్స్ని రీచ్ అవుతాం. ఇది ఫ్యామిలీ సినిమా, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా, సో దానికోసం ఈ పాయింట్ ఎత్తుకోవాల్సి వచ్చిందండి. అండ్ తెలియకుండా పార్ట్ 1లో వీళ్ళెవ్వరికి పేరెంట్స్ కానీ ఆ ట్రాక్ లేదు, ఓన్లీ లడ్డుకు ఉంటుందండి. సో ఎందుకో అది ఇంకా లడ్డుది చాలా ఆర్గానిక్ గా వచ్చింది లడ్డుగడి పెళ్లి. మోస్ట్ ఆఫ్ ద జెంట్స్ డ్రీమ్ డెస్టినేషన్ గోవా, సో దాన్ని బాగా కనెక్ట్ చేశారు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఈజీలీ కనెక్టెడ్ అని చెప్పొచ్చు. సో గోవా కాన్సెప్ట్ లో బాగా ఎంజాయ్ చేశారా మరి? అంటే కాన్సెప్ట్ అంటే షూట్ లో యాక్చువల్లీ గోవా కాన్సెప్ట్ తో వచ్చింది కదా, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ గోవాలోనే జరిగినట్టు అనిపించింది స్టోరీ. సో పర్సనల్ అంటే ఇది రిలేటబిలిటీ ఎక్కడ ఉంటుంది అంటే, గోవా వెళ్ళి అందరూ అదే ఎంజాయ్ చేద్దాం ఏదో చేద్దాం అని వెళ్ళి దే ఎండ్ అప్ బీయింగ్ ఇన్ ట్రబుల్ కదా. సో దట్ ఈస్ మోస్ట్ రిలేటబుల్ థింగ్ దట్ వి హావ్ ఇన్ అవర్ ఫిల్మ్. ట్రబుల్ కాదండి, చాలా మంది తెలిసే ఉంటుంది గోవా వెళ్ళిన వాళ్ళకి. అక్కడ స్కాములు చాలా ఎక్కువ అండి, అందరు స్కాములు చాలా ఎక్కువ చేస్తుంటారు. సో కొత్తగా వెళ్ళిన వాళ్ళు అసలు ఏం తెలియదు, గోవా అంటే ఎంజాయ్మెంట్ అలా అనుకుని వెళ్ళే వాళ్ళకి చాలా స్కాముల్లో ఇన్వాల్వ్ అవుతారండి. అలాంటివి ఒక 2-3 ప్లాన్ చేశారు, అవి చాలా పెద్దగా అయిపోతాయి అన్నమాట. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారు, మూవీ ఆడియన్స్ లోకి ఎలా వెళ్ళింది అనేది చూడడానికి వెళ్ళారు కదా, ఎలా అనిపించింది లోపల ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు? యాక్చువల్లీ పార్ట్ 1 కూడా మేము బాగా ఎంజాయ్ చేసామండి. బట్ పార్ట్ 2 ఈజ్ లైక్ ఫ్యామిలీ ఆడియన్స్, అంటే లేడీస్ పెద్దలు పిల్లలు వాళ్ళందరూ అట్లా ఎగ్జైట్ అవుతుంటే ఇంకా మాకు ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ వచ్చిందండి. సో అదే వీళ్ళు ఇందాక గోవాది మీరు అడిగారు కదండి క్వశ్చన్. పాపం గోవాలో ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి రాత్రి 9 వరకు షూటింగ్ టైంలో పాపం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయారు. వీళ్ళని ఆ విషయంలో అయితే ఇబ్బంది పెట్టాం. కానీ బట్ ఓవరాల్గా సినిమా అవుట్పుట్కి వచ్చినప్పుడు రైనీ సీజన్లో చేయడం వల్ల ఏమో ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుందండి. మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు గోవా అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పెళ్లి దావత్ ఎక్కడ జరిగినా పెళ్లి కొడుకు గురించి డిస్క్రైబ్ చేయాలంటే ఇదే పాట వచ్చేటట్టు. సో అది ఎలా సాంగ్ ఎలా ఎంటర్ అయింది, ఆ థాట్ ఎవరిది, లిరిక్స్ అంతా బాగున్నాయి చేశారు? అది యాక్చువల్లీ ఫస్ట్ లడ్డుగడి పెళ్ళి అని అనుకున్నప్పుడే ఇది పెళ్ళిళ్ళలో మోగాలి ఈ పాట అని అనుకుని డిజైన్ చేసిందండి భీమ్స్ గారు. అసలు అద్భుతంగా దాన్ని, అంటే ఆయన లోకల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. మన దావత్లో మన పెళ్ళిళ్ళలో ఏదైతే పాట మోగాలో సో అది కాసర్ల శ్యామ్ గారు రాశారు. సో ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ప్లే చేశారు. సో కాసర్ల శ్యామ్ గారు భీమ్స్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. సో వెంటనే ఇమ్మీడియట్గా అసలు ఒక్క సిట్టింగ్లోనే ఆయన లిరిక్స్ రాసేసాడు, సెట్ అయిపోయిందండి. సో యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మ్యాడ్లో కలజోడు పాప సూపర్ హిట్ సాంగ్. దాని తర్వాత ఇప్పుడు మ్యాడ్ 2లో ఎటువంటి హైప్ వస్తుంది ఈ సాంగ్స్ విషయంలో అని అంటే బెస్ట్ సాంగ్స్ వచ్చాయండి. అవునండి. ఇది తర్వాత స్వాతిరెడ్డి సాంగ్ సెకండ్ హాఫ్లో, అది 2 సాంగ్స్ చాలా హైలైట్ అయ్యాయి. మీకు మ్యాడ్ స్క్వేర్లో బాగా ఇష్టమైన ఫేవరెట్ సీన్ అంటే ఏంటి? సీన్ నాకు యాక్చువల్లీ చాలా ఉన్నాయండి. అంటే మరీ పర్టికులర్గా ఒకటి చూస్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. కానిస్టేబుల్ డ్రెస్ నాకు పోలీస్ డ్రెస్ లో ఉన్న బంచ్ మొత్తం ఇష్టం అండి యాక్చువల్లీ. ఓకే, సో అందులో మీకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికిందని చెప్పొచ్చు. అలా అంటారా? నాకు యాక్చువల్లీ నాకు సత్యం రాజేష్ అన్నది తలుపు కొడితే ఎవరది అంటాడు కదా, అక్కడ అది పీక్. పాకెట్ కూడా బాగుంది. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఈ కానిస్టేబుల్ డ్రెస్ అదే బీట్ కానిస్టేబుల్ డ్రెస్ వేసినప్పుడే దొరికిపోతాను అని అన్న డైలాగ్ ప్లస్ వీళ్ళ గెటప్స్ ఆ సీన్కి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అది ఎలా వచ్చింది? అది యాక్చువల్లీ వీళ్ళు కాలేజ్ ఫస్ట్ పార్ట్ ఉంది కదండి, దాంట్లో లేడీస్ హాస్టల్లోకి వెళ్తారండి. సో నాకు అది చాలా
ఫేవరెట్ ఎపిసోడ్ అయిపోయింది జనాలకు చాలా మందికి. సో అలాంటి ఒక ఎపిసోడ్ అనుకోకుండా వచ్చిందండి. సో పోలీస్ గెటప్ వేయడం అన్నది చాలా కామన్. దాంట్లో మన ఫైనల్ ట్విస్ట్కి చాలా ప్లస్ అవుతుందండి. అది ఒక గెటప్ దాంట్లో నుంచి తీసుకొస్తే బాగుంటుంది. సో అలా అనుదీప్ గారిని మీరు ఎలా చూపిస్తారో అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగానే అనిపించింది. బట్ ఫైనల్ లో కీ రోల్ అదేనండి, లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువ. బట్ అది చేయడానికి వీళ్ళతో సిగ్గుపడిపోతున్నానండి. ఇలాగ ఒకసారి ఒక షార్ట్ చేస్తాడు, షార్ట్ చేసినాడు, బెటా ఓకేనా బెటా సరే. బట్ ఆయన ఏ ఫంక్షన్ కి వచ్చినా పంచులతో మాత్రం అదర కొట్టేస్తారు. సుమా గారి ఆయన కాంబినేషన్ మామూలుగా వాళ్ళిద్దరేనండి. సుమా గారు లేకపోతే ఆయన అసలు మాట్లాడు. సుమ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ల దగ్గరికి వచ్చి చెప్పండి అది మీరు అందరు చూస్తున్నారు ప్లీజ్ భయపడుతున్నాడమ్మా పాపం. ఓకే, ఆయనతో ఎలా ఉంటుంది సెట్స్ లో? బాగుంటుంది చాలా. అంటే మీకు చాలా సైలెంట్ గా ఉంటారు ఆయన, అయినా సరే మీకు నవ్వు వస్తుంటది ఆయనతో మాట్లాడుతుంటే. అంటే ప్రతిదీ ఆయన చాలా జెన్యున్ గా చెప్తారు, కానీ ఎక్కడో ఎందుకో సర్కాస్టిక్ గా కలిసినట్టు ఉంటుంది అది. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు ఫుల్ ఆన్ మంకీ అంటే ఎవరు? రామ్. కానీ మాకు ఎక్కువగా ఈయన కనిపించరు, శోభన్ గారే కనిపిస్తారు. ఆన్ స్క్రీన్ ఈయన, ఆఫ్ స్క్రీన్ రామ్ గడి. మళ్ళీ పైగా ఏదో రామ్ ఏదో మేమేదో ఆడుకుంటున్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. కానీ కాలేజెస్ లోకి వెళ్ళి ప్రమోషన్స్ అవన్నీ చేసినప్పుడు మాత్రం ఎక్కువ అరిచింది మాత్రం ఆయన కోసం. కాలేజ్ పిల్లలు కాలేజ్ కి వెళ్ళి ప్రమోషన్స్ చేసి మా అల్లుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు అండి, అది ఏదో ఫీజు కట్టడానికి వెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం అందరూ రామ్ 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 అని అడిగారు. మొత్తం నిబ్బాస్ అన్నిట్లో తప్పని వాళ్ళు నిబ్బాస్ కాదు, ఫ్యాన్స్ కాపాడుకుంటున్నారు. ఫ్యాన్స్ మీద మంచి సాఫ్ట్ కార్నరే ఉంది అయితే. అయ్యో పాపం చాలా ఎంకరేజ్ చేశారండి. అంటే వచ్చి 2 years అవుతుంది సినిమాలో హీరో అవడానికి. కళ్యాణ్ అన్న ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, నా జోలికి రావద్దు, ఫ్యాన్స్ ఉన్నారు, నాదే లాస్ట్ మ్యాట్ ట్యూబ్ లో ఫుల్ స్క్రీన్ నేనే ఉంటాను అని చెప్పి హింట్ ఇస్తున్నారు. అసలు అలా అనట్లేదండి. ఫ్యాన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ ఆడియన్స్ నన్ను ఎంకరేజ్ చేశారు కదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాకు నేను హీరో అవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళు కూడా అంత కాంట్రిబ్యూట్ చేసినట్టు కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్ అంతే. మీకు 2 సైడ్ నుంచి ఫ్యాన్ గ్రూప్స్ ఉన్నాయి, ఆయనకు ఒక సైడ్ నుంచి అయితే. ఇటు ఎన్టీఆర్ సార్ నుంచి ఇటు మీ సైడ్ నుంచి. ఆయన సైడ్ ఉందంటే ఓకే ఒప్పుకుంటాను, కానీ సో ఇద్దరు సపోర్ట్ ఉంది. నిజంగానే ఉందండి. నేను కాలేజ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు సంగీత్ కి మనోడికి మా ముగ్గురు కన్నా ఎక్కువ లడ్డు మా ముగ్గురు యాక్చువల్లీ ఆంటోనీని తీసుకెళ్ళలేదు, కానీ ఆయన తీసుకెళ్తే ఆయనకి ఇంకా క్రేజీ. ఆంటోనీ కూడా ఈ మధ్య అది సెకండ్ హాఫ్ ఎంట్రీకి అది ఒక మాస్ హీరోకి వచ్చినట్టు వచ్చిందండి ఎలివేషన్. మొత్తం సింగిల్ స్క్రీన్స్ లో అందరూ ఇంకా పిక్చర్లు అయిపోతుండే ఎవరైనా ఇంతకీ. కానీ నన్ను అడిగితే ఫేవరెట్ జోక్ అదే అండి, కలర్ ఏంటి, ఫ్రూట్ ఏంటి. సో కమింగ్ టు సునీల్ సార్ క్యారెక్టర్, సునీల్ గారి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఏదైతే చెయ్యొద్దు అని అంటే అది రివర్స్ చేయడం, ప్లస్ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చే సీన్ అయితే చాలా బాగా నవ్వొచ్చింది. సో వార్నింగ్ ఇచ్చే స్టేజ్ ని వీళ్ళు ఏ రకంగా వాడుకున్నారండి? అసలు సీన్ చెప్పినప్పుడే ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఇంకా ఎక్కువ నితిన్ మామకి ఎక్కువ ఎగ్జైట్మెంట్. మామ అరవింద్ సమేతలో జూనియర్ ఎన్టీఆర్ గారు వార్నింగ్ ఎలా ఉంటుందని, అప్పుడు సిగ్నల్ పని చేయకపోతే ఎట్లా ఉంటుంది. సో ఆ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో వీళ్ళు చాలా ఎగ్జైటెడ్. కాకపోతే పాపం సెట్ లో ఆల్రెడీ సునీల్ అన్న ఫస్ట్ చేసేవాడిని, చేసిన తర్వాత వీళ్ళు ఇంకొంచెం మాడిఫై చేశారు. సో అదే ఫస్ట్ వీళ్ళతో చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో ఓవరాల్ గా ఇంత ఫెంటాస్టిక్ సక్సెస్ ఇచ్చారు ఆడియన్స్ మ్యాడ్ స్క్వేర్ కి. సో ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఫస్ట్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు థియేటర్లోకి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయాలి అని చెప్పి చేసిన సినిమా, దానికి మీరు మేము అనుకున్న దానికంటే 100% ఎక్కువ ఇస్తున్నారండి వాళ్ళు. ఇన్ రిటర్న్ సెకండ్ టైం చూసేవాళ్ళు, థర్డ్ టైం చూసేటోళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే ఎస్ మేము అనుకున్నది చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి థియేటర్లో చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఎంజాయ్ చేయాలి ప్లీజ్. సో డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఆడియన్స్ కి చెప్పే ముందు మ్యాడ్ క్యూబ్ ఎలాగో నాకే ఉంటుంది అని అంటున్నారు కాబట్టి మ్యాడ్ క్యూబ్ లో అసలు ఏ డైమెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఒక చిన్న లైనప్. ఒక నిమిషం, అలా ఏం లేదండి. మ్యాడ్ క్యూబ్ నాకే ఉంటుందని కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ మ్యాడ్. అది ఎలా ఉన్నా నాలుగున్నా లేకపోయినా, because MAD is something that gave me a career here, so I always respect that. I'm always there for MAD. మీ మీదే అయి ఉంటే మీకు ఎలా తీసుకెళ్తే కథని నచ్చుతుంది? లైనప్ నిజంగా చెప్తున్నాను, కథ ఎలా తీసుకెళ్తుందని నేను చెప్తే ఖచ్చితంగా అది మ్యాడ్ కథ అవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది. అందుకని అసలు రైటింగ్ విషయంలో నేను మొత్తం కళ్యాణం మీద భారం వేస్తాను. నాకు అసలు రాదు, నేను సంబంధం లేని సిలబస్ అది. సార్ మీరే చెప్పండి, పోనీ మ్యాడ్ క్యూబ్ ఏ డైమెన్షన్ తిరగబోతుంది? రామ్తో చేస్తే మాత్రం అసలు అంటే రామ్కి క్లైమాక్స్ ఇవ్వాలంటే 2-3 అమ్మాయిలు పెట్టి
నారి నారి నడుము టైప్ లో చేయాల్సి వస్తుందండి. సో అది we are వర్కౌట్ ready to అవ్వదు watch. కాబట్టి వేరే ఏమన్నా చేయాలి. కంగ్రాచులేషన్స్ Thank you అండి, thank you so ముందుగానే, ఎందుకంటే మంచి నారి నారి నడుము మురారి కాన్సెప్ట్ రాబోతుంది కాబట్టి. సో ఫైనల్ గా మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు మూవీ సక్సెస్ కి సంబంధించి? అసలు ఫస్ట్ మేము మ్యాడ్ చేసినప్పుడు అండి అసలు మేము ఎవరో కూడా ఎవరికి తెలీదు. అలాంటిది మాకంటూ ఒక సపరేట్ అంటే మ్యాడ్ కంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తయారైంది. సో ఫస్ట్ ఆడియన్స్ కంటే ముందు మా కళ్యాణ్ మామకి చెప్పుకోవాలి థ్యాంక్స్. ఆ తర్వాత ఆడియన్స్ ఆ మాట అంటే మ్యాడ్ అనే సినిమా వీళ్ళు ఇంత బాగా తీశారు కాబట్టి రెండో సినిమాని ఇంత అద్భుతంగా హిట్ చేసినందుకు వెరీ గ్రేట్ఫుల్ అండి. ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. రైట్, యా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను ఇది. చాలా మంది మ్యాడ్ వన్కి ఒక మిస్టేక్ చేశారు. ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలని థియేటర్కి వెళ్ళకుండా మిస్ అయ్యి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని పోగొట్టుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ దానికి డబుల్ ఉందండి. సెకండ్ హాఫ్ అయితే ప్రాపర్ బీసీ సెంటర్. ఇప్పుడు మనకి సినిమాలు రిలీజ్ అయితే ఒక సెలబ్రేషన్ అవుతుంది చూడండి, అలాంటి సెలబ్రేషన్ మేము సింగిల్ స్క్రీన్స్లో చూస్తున్నాం. అది ఆడియన్స్ మిస్ అవ్వకూడదని మేము కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ జస్ట్ మా సెల్ఫిష్నెస్ కాదు, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మిస్ అవుతారన్న ఫీలింగ్తోనే చెప్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, డోంట్ మిస్ ఇట్. నెట్ఫ్లిక్స్లో చూస్తే బాగానే ఉంటుంది కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చూసారు కదా, ఈ మంత్ 28th థియేటర్స్లో రిలీజ్ అయింది. సో ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేస్తారని ఆశిస్తున్నాం. చూస్తూనే ఉండండి TV9.